నాకు ఫస్ట్ టైం అండి. కొంచెం టెన్షన్గా ఉంది. అంటే ఆ థర్డ్ రోలో సెకండ్ రోలో నుంచి కూర్చుని చూసేవాడినండి. ఒక 4-5 ఇయర్స్ పట్టింది ఈ స్టేజ్కి వచ్చి ఇలా మాట్లాడడానికి. అండ్ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, మీడియా వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ముందుగా మారుతి సార్, మీ ఈ రోజుల్లో సినిమా అప్పట్లో థియేటర్లో ఇంచుమించు ఒక 4-5 టైమ్స్ చూసాను సార్. ఆ తర్వాత అప్పట్లో ఓటీటీ ఉండేది కాదు కాబట్టి టీవీలో ఎప్పుడు వస్తుంది అని చెప్పి వెయిట్ చేసి అప్పటి నుంచి కూడా మీ ఫాలో అవుతున్నాను సార్. అండ్ మీ గురించి షూటింగ్లో ఉండేవాడిని సార్. ఎప్పుడు కలుస్తానని అనుకునేవాడిని. ఈ అవకాశం మీ ముందు మాట్లాడే అవకాశం వచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. ఎస్కేన్ సార్, మీ స్పీచ్లు అన్నీ కల్ట్ స్పీచ్లు, అది ఎవరు చెప్పక్కర్లేదు. ఎప్పటికైనా మంచి యాక్టర్గా సక్సెస్ అయ్యి నేను కూడా మైక్ అలా ఇసిరేయాలి సార్. అలానే అవ్వాలని కోరుకుంటున్నాను సార్. అండ్ నేను ఈరోజు ఈ స్టేజ్ మీద మాట్లాడుతున్నానంటే ముగ్గురు వ్యక్తులు కారణం అండి. మా అమ్మ, నాన్న, అండ్ ఇంకొకటి నాకు అంటే గాడ్ ఫాదర్ ఫిగర్ నిమ్మకాయల ప్రసాద్ సార్. నిజంగా ఎంకరేజ్మెంట్కి, సపోర్ట్కి డెఫినేషన్ ఏదైనా ఉందంటే నేను రియల్గా చూశానండి సార్. యాజ్ ఎ పర్సన్, అంటే సినిమా ఇవన్నీ కాకుండా యాజ్ ఎ పర్సన్ మీరంటే చాలా ఇష్టం సార్ నాకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ డైరెక్టర్ గారు, షో గారు సార్, అసలు థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్. రోహిత్ సార్, మీరు ఆ రోజు అంటే నాకు షూటింగ్లో ఇంకా గుర్తుంది. నాకు సరైన జాకెట్ లేదని చెప్పి మీరు వేసుకున్న జాకెట్ ఇచ్చారు. నా షూస్ స్లిప్పరీ ఉందని చెప్పి మీ షూస్ తీసి ఇచ్చారు. నిజంగా అలాంటి నేను ఎప్పుడూ చూడలేదు సార్, అంత డెడికేషన్గా. అంటే ఒక కపుల్ ఆఫ్ మూవీస్ చేశాను, చిన్న చిన్న రోల్స్ చేసుకుంటూ వచ్చాను. కానీ యాక్టింగ్లో ఒక డైమెన్షన్ నాకు చూపించారు. యు ఆర్ లైక్ ఏ మగ్గురు. లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ అగైన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సాయన్న, నీ విజువల్స్కి మాత్రం ప్రతి ఒక్కళ్ళు మెసేజ్లే అన్న. ఎంత మన బ్యూటీ సినిమా ఎంత బ్యూటీగా ఉందో, విజువల్స్ కూడా ఇంకా అంతే బ్యూటీగా ఉన్నాయి. అండ్ నరేష్ సార్, మీతో నాకు ఒక 2 సీన్లు అప్పుడు అన్నీ చాలా నాకు బ్లెస్డ్ కింద ఉంది సార్. మీ పక్కనే ఉంటాను సార్. నేను ఎప్పుడు మీ స్టూడియో వైపు వస్తూ ఉంటాను, చూస్తూ ఉంటాను. అండ్ మీరు అంత స్టేజ్లో ఉండి ఒక యాక్టర్గా మా ఈజ్ చేసిన విధానం ఇదన్నీ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. బ్రో అంకిత్ బ్రో, మై బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ అనొచ్చు. నువ్వు అసలు క్రేజీ బ్రో. నువ్వు మాత్రం నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే నువ్వు నాకు చూపించిన లవ్ కానీ అఫెక్షన్ కానీ నేను అది ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్. నీలాకి, యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్. వీ డిడ్ంట్ షేర్ సో మచ్ స్క్రీన్ స్పేస్. యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్, లుక్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొకటండి, అంటే నేను ఇది కొంచెం ప్రిపేర్ అయ్యి వచ్చాను. చాలామంది ఈ మధ్యన థియేటర్లకి రావట్లేదు అంటున్నారు కదండి. సెప్టెంబర్ 25వ తారీఖున ఒక తుఫాన్ వస్తుంది. మీరు మామూలుగా హుద్ తుఫాన్ చూసుంటారు, లేకపోతే వేరే ఏదైనా తుఫాన్ చూసుంటారు. ఇది ఫైర్ స్టార్మ్ అండి, అగ్ని తుఫాను. అప్పుడు థియేటర్లకు రావడం కాదండి, అందరూ కొట్టుకుపోతారు. అలాంటి పెద్ద తుఫాన్ తట్టుకోవాలంటే ఫస్ట్ మనం ఒక చిన్న వర్షం లాంటిది, ఒక జిమ్కి వెళ్ళి వర్కౌట్స్ చేసేటప్పుడు ఒక వామప్ ఉంటుంది కదా, అలాగే మా సినిమాకి వచ్చి ముందుగా ప్రిపేర్డ్ అయ్యి మంచి ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవ్వండి. వారం తర్వాత 25వ తారీఖున థియేటర్లో మొత్తం తగలబడిపోతాయండి, అది మాత్రం పక్కా. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం నాకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ నాగేంద్ర. థ్యాంక్ యూ.